సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ A32 మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకు ఆల్రెడీ సామ్సంగ్ గెలాక్సీ A31 మన యొక్క ఇండియాలో అయితే లాంచ్ చేస్తారనమాట. చూసినట్టయితే నియర్లీ దాని యొక్క ప్రైస్ 6GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 18,000 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు చూసినట్టయితే అప్కమింగ్ రూమర్స్ ప్రకారం ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ A32 అతి తొందరలో మన యొక్క ఇండియాలో అయితే రాబోతుంది అనమాట. మరి దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, పాత మొబైల్కి అంటే A31కి A32కి మనకు ఏవి చేంజెస్ అయినాయి, ఏం లేదనేది ఈ వీడియోలో అయితే మనం కన్ఫర్మ్గా క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఎప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్టయితే ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ A32 ఏదైతే ఉందో ఇది ద మోస్ట్ అఫోర్డబుల్ 5G స్మార్ట్ ఫోన్ అనే చెప్పుకోవచ్చు. ఈ రోజులో చూసినట్టయితే అంటే ఈ ట్రెండ్లో చూసినట్టయితే మనకు నియర్లీ 20,000 నుంచి 25,000 లోపలే మనకు 5G మొబైల్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క ట్రెండ్ ఏదైతే ఉందో మనకు 5G ట్రెండ్ అయితే నడుస్తుంది అనమాట. సో ఆఫ్కోర్స్ మనకు ఇప్పుడు చూసినట్టయితే 5G టవర్స్ లేదు, 5G నెట్వర్క్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు తీసుకోవడం ద్వారా ఏమైనా యూసేజ్ ఉందా లేదా అంటే ఇప్పుడు తీసుకోవడం ద్వారా ఏమీ అయితే యూసేజ్ ఉండదు. సో చూసినట్టయితే మనకు రెడీమేడ్ బట్టలు ఎలా తీసుకుంటామో సో ఇది ముందుగానే మనకైతే వచ్చి చేరిందనమాట. సో హవెవర్ వస్తే మనకే మంచిదిలేండి, అక్కడ నష్టం అయితే ఏమీ లేదు. కాకపోతే ఇప్పుడు చూసినట్టయితే ఈ యొక్క మొబైల్ వద్దనుకున్నా మనకు ఫ్యూచర్లో వచ్చే ప్రతి మొబైల్ మనకు 5Gతోనే వస్తుంది కాబట్టి ఇంకా 5G అనేది కాసేపు పక్కన అయితే పెట్టండి. మనకు ఇండియాలో 5G రావాలంటే ఇంకా మనకు డెఫినెట్గా 2 ఇయర్స్ 3 ఇయర్స్ వరకు అయితే కంప్లీట్గా తీసుకుంటుంది. సో యాజ్ పర్ నౌ చూసినట్టయితే 5G అనేది మీరు కంప్లీట్గా పక్కన అయితే పెట్టండి. 5G అయితే మనకు అంత మోస్ట్ ఇంపార్టెంట్ అయితే కాదు. ముందుగా చూసినట్టయితే మనం దీని యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుందాం. ఇక డిజైన్ పరంగా చూసినట్టయితే ఈ యొక్క బ్యాక్ సైడ్ కెమెరా మోడల్ ఏదైతే ఉందో ఇది ఒకసారి మీరు సామ్సంగ్ గెలాక్సీ S21 గుర్తు తెచ్చుకున్నట్టయితే సో దాని యొక్క కెమెరా మోడల్ ఏ విధంగా ఉంటుందో ఈ యొక్క సామ్సంగ్ A32లో కూడా మనకు సేమ్ అదే విధంగా కనిపించడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి చూసినట్టయితే దీంట్లో మనకు 2 LED ఫ్లాషెస్ అయితే ఇచ్చారనమాట. మనకు కంప్లీట్గా క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుందని ఇక్కడ మనకు రూమర్స్ ప్రకారం అయితే తెలుస్తుంది. సో చూద్దాం అది కూడా మనకు ఎంత వస్తుందో ఎంత లేదో ఈ వీడియోలో అయితే మనం కన్ఫామ్గా తెలుసుకుందాం. ముందుగా చూసినట్టయితే మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే మనకు డెఫినెట్గా 6.4 ఇంచ్ తర్వాత వచ్చిన ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంటుంది, లేకపోతే ఇంతకంటే ఎక్కువ కూడా ఇవ్వచ్చు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మనకు రూమర్స్ ప్రకారం సైడ్ మోటార్ ద్వారా దీని యొక్క ఫింగర్ ప్రింట్ వస్తుందని అక్కడైతే మనకు తెలుస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ లుక్ పరంగా చూసినట్టయితే మీకు చాలా అట్రాక్టివ్గా చాలా ప్రీమియం లుక్తో కనిపించడం అయితే జరుగుతుంది. సో ఇదనమాట ఈ యొక్క డిస్ప్లే గురించి. సో దీని యొక్క ప్రీ సక్సెసర్ A31 చూసినా మనకు 6.4 ఇంచ్ తర్వాత వచ్చిన ఫుల్ హెచ్డి ప్రొడక్ట్స్ అది కూడా మనకు సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో అయితే రావడం జరిగింది. సో ఇది కూడా మనకు ఆబ్వియస్లీ సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. లేకపోతే సైడ్ మోటార్ ద్వారా ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇస్తే మనకు IPS డిస్ప్లేతో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే IPS డిస్ప్లే వచ్చేసి మీకు 100 డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్కి అయితే సపోర్ట్ చేయదు కాబట్టి వాళ్ళు బ్యాక్ సైడ్ లేకపోతే సైడ్ మౌంటెడ్ ఈ యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇస్తారు. లేదు దీనికి అమోల్డ్ డిస్ప్లే వస్తే ఇంకా మీకు ఖచ్చితంగా 100 డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుందాం. ఈ యొక్క కెమెరా చూసినట్టయితే సామ్సంగ్ గెలాక్సీ A32లో వచ్చేసి మీకు 48 మెగాపిక్సెల్ ఈ యొక్క మెయిన్ కెమెరా ఉంటుంది. అలాగే మనకు 2 మెగాపిక్సెల్ ఈ యొక్క డెప్త్ సెన్సార్ అయితే ఇస్తున్నారు. సో మరి మిగతా 2 కెమెరాస్ అవి ఏవి ఉంటాయో ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ అయితే కాలేదనమాట. సో అది కూడా మనకు తొందరలోనే కన్ఫర్మ్ అయితే చేస్తారు. ఇంతకుముందు A31లో చూసినట్టయితే మనకు 48MP + 8MP + 5MP + 5MP అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో కూడా మనకు మాక్సిమం అదే కెమెరాస్ ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. లేదు మరి మీరు ఇంకా ఏమైనా కొత్తగా ఇస్తారని ఏదైనా గెస్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క ప్రాసెసర్ చూసినట్టయితే ఇంకా నాకు తెలిసి మాక్సిమం ఈ యొక్క Exynos 9611 అదే ప్రాసెసర్ అయితే ఇస్తారు. ఇంతకుముందు మనం సామ్సంగ్ గెలాక్సీ A31లో చూసినట్టయితే దానికి వచ్చేసి MT6768 అనే ప్రాసెసర్ అయితే ఇచ్చారనమాట. ఇది చూసినట్టయితే మనకు మరీ అంత హై ఎండ్ ప్రాసెసర్ ఏమీ కాదు. ఇది కేవలం ఎవరైతే మీడియం పర్పస్ కోసం యూజ్ చేస్తారో సో వాళ్ళకి మాత్రమే ఆ యొక్క ప్రాసెసర్ అయితే సూట్ అవుతుంది. ఇప్పుడు అప్కమింగ్ ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ A32 ఏదైతే ఉందో దీనికి డెఫినెట్గా మనకు Exynos 9611 అయితే ఉండదు. అప్పుడు Exynos 9611 అని చెప్పాను, సారీ ఏమనుకోవద్దండి. సో మనకు ఇప్పుడు చూసినట్టయితే మనకు స్నాప్డ్రాగన్లో లేకపోతే మీడియాటెక్లో చూసినట్టయితే మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 800U ఉంది, తర్వాత 1000+ ఉంది. తర్వాత స్నాప్డ్రాగన్లో చూసినట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 750G ఉంది, తర్వాత చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 765G ఉంది. ఇవన్నీ మనకు 5G ప్రాసెస్ అనమాట. అండ్ ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ A32 కూడా మనకు 5G మొబైల్ అని చెప్తున్నారు కాబట్టి సో దీన్ని కూడా మనకు 750G లేకపోతే 765G యొక్క ప్రాసెసర్తో తీసుకొచ్చే అవకాశం అయితే చాలా ఉంటుందని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుస్తుందన్నమాట. సో ఆబ్వియస్లీ చూసుకున్నట్టయితే వన్ ఆఫ్ ద మేజర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ర్యామ్ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క ర్యామ్ పరంగా చూసినట్టయితే అక్కడ మనకు ఎటువంటి
ఎటువంటి లీక్స్ అయితే లేవు. సో నాకు తెలిసి డెఫినెట్గా 6GB ర్యామ్తో అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ 8GB ర్యామ్ కూడా తీసుకొచ్చే అవకాశం కూడా అక్కడ లేకపోలేదనే చెప్పుకోవచ్చు. దీంట్లో మాత్రం మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్ ఈ యొక్క 6GB ర్యామ్తో అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ దీంతోపాటు మీకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ కూడా మ్యాక్సిమం అయితే ఇస్తారనమాట. సో దీని ద్వారా మీరు 2 సిమ్ కార్డులు అలాగే 1 మెమరీ కార్డ్ సైమల్టేనియస్గా అయితే యూజ్ చేయొచ్చు. ఇది చాలా మందికి చాలా అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ రోజులో చూసినట్టయితే ఇంటర్నల్ స్టోరేజ్ అనేది చాలా మందికి చాలా తొందరగా ఫుల్ అయితే అయిపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మీకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ ఉండటం ద్వారా మీ యొక్క స్టోరేజ్ అనేది మీరు ఇన్స్టాంట్గా అయితే పెంచుకోగలరు. అండ్ ఈవెన్ మీరు మొబైల్ అమ్మినా సరే మీ యొక్క మెమరీ కార్డ్ని చిప్ని తీసి మళ్ళీ వేరే మొబైల్లో ఇన్స్టాంట్గా అయితే చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మీరు వేరే మొబైల్ అమ్మితే కాపీ మూవ్ ఇవన్నీ మీకు పని కాకుండా ఈ యొక్క డెడికేటెడ్ మెమరీ స్లాట్ అనేది మీకు అక్కడ చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. అక్కడ చూసినట్టయితే మనకు A31లో వచ్చేసి 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. సో దీనికి కూడా మనకు డెఫినెట్గా 5000 mAh బ్యాటరీ లేకపోతే దీనికంటే ఎక్కువ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. సో ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ A32 చూసినట్టయితే డెఫినెట్గా మనకు 5000 mAh బ్యాటరీ కూడా ఇచ్చే అవకాశం అయితే మనకు అక్కడ చాలా ఉందనే చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా చూసినట్టయితే ఇప్పుడు మనం దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. అక్కడ చూసినట్టయితే మనకు సామ్సంగ్ గెలాక్సీ A31 మొబైల్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకు 6.4 ఇంచ్ తర్వాత వచ్చిన ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. తర్వాత 48MP + 8MP + 5MP + 5MP యొక్క క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. తర్వాత దాని యొక్క ప్రాసెసర్ చూసినట్టయితే మనకు MT6768 యొక్క మీడియం సెగ్మెంట్ ప్రాసెసర్ అయితే ఇచ్చారనమాట. తర్వాత చూసినట్టయితే దాంట్లో మనకు ర్యామ్ వచ్చేసి 6GB ఉంటుంది. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 128GBతో అయితే ఉంటుంది. తర్వాత దాని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. సో ఇన్ని స్పెక్స్తో వచ్చేసి ఇది వచ్చేసి మనకు 18,000 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. అండ్ ఇప్పుడు మీరు అమెజాన్లో చూసినా మనకు 18,000 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు చూసినట్టయితే సామ్సంగ్ గెలాక్సీ A32 ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ A32లో మనకు ఫస్ట్ ఈ యొక్క ఏ సిరీస్లోనే ఇదొక 5G మొబైల్ అనే చెప్పుకోవచ్చు. సో ఇది కూడా మనకు డెఫినెట్గా 20,000 అయితే క్రాస్ అవుతుంది. ఇది మాత్రం మీరు బ్లైండ్గా అయితే గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క అప్కమింగ్ మొబైల్ సామ్సంగ్ గెలాక్సీ A32 ఏదైతే ఉందో ఇది వచ్చేసి మీకు డెఫినెట్గా 20,000 అయితే క్రాస్ చేస్తారు. ఇది మాత్రం మీరు కన్ఫర్మ్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనే చెప్తాను. మరి ఇప్పుడు ఫైనల్గా చూసినట్టయితే దీని యొక్క లాంచ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో యాజ్ పర్ నౌ దీని యొక్క లాంచ్ గురించి మనకు అక్కడ ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. సో నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్లో అయితే కన్ఫర్మ్గా తీసుకొస్తారు అనమాట. అక్కడ చూసినట్టయితే జనవరి లేకపోతే ఫిబ్రవరిలో కన్ఫర్మ్గా మనం చూడడానికి సామ్సంగ్ గెలాక్సీ A32 మన యొక్క ఇండియాలోకి అయితే రాబోతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క మొబైల్ కోసం మనం వెయిట్ చేయాలంటే నేను ఖచ్చితంగా 50% వెయిట్ చేయొచ్చు అని చెప్తాను, 50% వెయిట్ చేయకూడదు అనే చెప్తాను. ఎందుకంటే అప్పటిదాకా మనకు ఇంకా ద మోస్ట్ అఫోర్డబుల్ 5G స్మార్ట్ ఫోన్స్ అయితే ఇంకా మనకు చాలా వస్తాయి. అప్పుడు చూసినట్టయితే దీనికంటే బెటర్ ఆప్షన్స్ మనకు ఇంకా చాలా ఉంటాయి. సో కొన్ని రోజుల వరకు అయితే వెయిట్ చేయండి. యాజ్ పర్ నో ఇప్పుడు చూసినట్టయితే సామ్సంగ్ గెలాక్సీ కోసం ఈ యొక్క A32 ఏదైతే ఉందో దీనికోసం మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మనకు కేవలం 48MP కెమెరాతో వస్తుందని ఇక్కడ మనకు రూమర్స్ ప్రకారం తెలిసింది. కాబట్టి అక్కడ మనకు ఆ డేట్లో అంటే ఈ యొక్క మొబైల్ లాంచ్ చేసేటప్పుడు ఆ యొక్క డేట్లో మనకు డెఫినెట్గా దీనికంటే బెటర్ మొబైల్స్ అయితే మనకు చాలా ఉంటాయి అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ A32 మొబైల్ గురించి. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.